కార్యక్రమం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నది. ఇక్కడ కూడా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి జిల్లా కలెక్టర్ గారు కూడా తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా సంక్షేమ పథకాలు ఉన్నది. అయితే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే చేసుకోవడం జరుగుతుందో అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా ఏదైతే హెల్త్ పరంగా అనుకోండి, అభివృద్ధి పరంగా అనుకోండి, ఏదైతే క్రీడల విషయంలో అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇప్పటిదాకా మీకు చెప్పడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో పోయి గతంలో ఏదైతే జన్మభూమి కార్యక్రమాలు జరిగినావో అదే రీతిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామాల వద్దకు ప్రజల వద్దకు అధికారులు వచ్చి మీకు సేవలు అందించడం జరుగుతున్నది. అయితే కొంత ఈ పట్టణ ప్రాంతం ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొంచెము మరి రూరల్ ప్రాంతం ఉన్నటువంటి గ్రామాలు ఏ విధంగా జరుగుతున్నదో ఇక్కడ జరగలేకపోతుంది. కాబట్టి మనకు మరి వికారాల్లో ఉన్నటువంటి ఇంతకుముందు కలెక్టర్ నారాయణ రెడ్డి గారు చాలా పనిచేసి మన రంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇప్పటిదాకా మరి గాంధీ గారు చెప్పినారు కొన్ని కార్యక్రమాలు మరి పట్టణ ప్రాంతంలో కూడా ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ముందుకు పోవడం జరుగుతుంది. దీంట్లో మన జిల్లా చూసినట్టయితే రైతు బీమా కింద 7,305 మందికి 36 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. రైతు భరోసా కింద 3,772 కోట్లు మరి మంజూరు చేయడం జరిగింది. 1,00,000 మందికి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కూడా పెట్టుకోమని చెప్తున్నారు. తప్పకుండా వచ్చే నెల నుంచి కూడా అవి ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అదే ఉచిత బస్సు విషయంలో కూడా 200 కోట్లు ఇలా భారం ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ మరి మహిళలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఉచిత బస్సు కూడా మరి అందరికీ కూడా మహిళలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేయడం జరుగుతున్నది. దీంట్లో మరి మరో కొత్త బస్ డిపోలు కూడా రావడం జరుగుతుంది. దీనికి 302 కోట్లు కూడా ఖర్చు పెట్టి మరి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కాకుండా బస్సు డిపోలు కట్టి కొత్త బస్సులు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా 1,91,000 మందికి ఆసరా పెన్షన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు మహిళా సంఘాలకు 1,000 కోట్ల రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళలందరూ కూడా కోటీశ్వరాలు చేయాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలను ఆదుకోనికి ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా సన్న బియ్యం ఏదైతే కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. దీనికి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది. ప్రతి దగ్గర కూడా వారందరూ కూడా ఈ సన్న బియ్య కార్యక్రమంలో ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పడం జరిగింది. మరి దీని విషయంలో కూడా మనందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. 3 లక్షల మంది మరి ఏదైతే చీరల పంపిణీ కూడా మన దగ్గర మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు లేని విధంగా కూడా మరి ఏ కార్యక్రమం కూడా అటు ముస్లింలకు కానీ అటు హిందువులు కానీ క్రైస్తవులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో కళ్యాణ లక్ష్యం కింద కూడా మరి పేదోళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి 3 నెలలకు ఒకసారి మరి ఎవరు కూడా పేదోళ్ళు మరి పెళ్లి చేసుకుంటే కూడా పెద్ద ఎత్తున దీని మీద కూడా ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకు జిల్లా కలెక్టర్ గారు చాలా చక్కగా ఉన్నారు. ఎమ్మెల్యేలు అంతా కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి అభివృద్ధి పరంగా కానీ అటు వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందించే విధంగా మల్లారెడ్డి గారు కూడా చెప్పినారు. ఇక్కడ ఫార్మాసిటీ విషయంలో కూడా నిజంగా ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కలేని విధంగా ఫార్మాసిటీ ఇక్కడ స్థాపించడం జరుగుతున్నది. దీనికి అన్ని దేశాల నుంచి కూడా పెద్ద వాళ్ళు వచ్చినారు. మరి పెద్ద వాళ్ళందరూ కూడా మేము ముందుకు వచ్చి ఈ సిటీని డెవలప్ చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషం. ఏదైతే మరి టీచర్ సిటీ గురించి ఏదైతే మళ్ళీ ఇంతకుముందు కూడా ఏదైతే ఫార్మా గురించి కూడా పెట్టడం జరిగింది బాగలేదని చెప్పి అన్నారు. ఫ్యూచర్ సిటీ గురించి కూడా పెద్ద వాళ్ళు వస్తున్నారు. మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా దీనిలో ఎలాంటి అవకతవకలు లేకుండా దీన్ని దేశంలోనే చెప్పుకోదగ్గ విషయంగా ముందు తీసుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా మన ఎమ్మెల్యే అందరినీ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ఫ్యూచర్ సిటీని ముందు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముందుకు పోతున్నాం. కాబట్టి